ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేకసార్లు మన జీవితాల్లో మనం ప్రార్థిస్తున్నటువంటి ప్రతిసారి భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకే మనం ప్రార్థించేటువంటి వారముగా ఉంటాము. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా, ఎన్ని దినములు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో ఉండేటువంటి అంశం ఒకటే, కేవలం భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు తీర్చు దేవా అని మాత్రమే మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాము. కానీ దేవుడు కేవలం నీవు భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకే ప్రార్థించమని దేవుడు తెలియజేయట్లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు, మన పౌరసత్వం పరలోకమందున్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. అవునేస్తమా? మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క తలంపులు కానీ కేవలం భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకే మనం పరిమితమైపోయేటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి విషయాల్లో, భూలోక సంబంధమైనటువంటి విషయాల్లో ఏ రీతిగా దినదినాభివృద్ధి చెందాలని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటావో, అదే రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో కూడాను కేవలం ఒక విశ్వాసిగా మాత్రమే ఉండాలని కోరుకోవడం లేదు. కానీ నువ్వు అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలని నువ్వు అధిరోహించాలని, ఒక పక్షిరాజు ఏ రీతిగా మిగిలిన పక్షులన్నిటికంటే కూడా భిన్నంగా తన యొక్క గూడుని కొండ శిఖరపుట అంచున ఏ రీతిగా కట్టుకుంటుందో, క్షేమకరంగా ఉండు నిమిత్తము ఒక వర్షం పడుతున్నప్పుడు పక్షులన్నీ గూళ్ళకి పరిగెడుతున్నటువంటి క్రమంలో ఒక పక్షిరాజు మాత్రము వాటిని అధిగమించి మేఘాల మీద ఎగురుతుందో, అదే రీతిగా నీ జీవితము కూడాను భూలోకంలో నీవు నివాసం చేస్తున్నప్పటికీ కూడాను కేవలము నీవు భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకు భూలోకంలో దేవుడిని ఎరిగినటువంటి ప్రజల ఏ రీతిగా వారి జీవితం ఉంటుందో ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. కానీ దేవుడిని ఎరిగినటువంటి నీవు భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకు మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఒక పక్షిరాజు ఏ రీతిగా కొండ శిఖరపుట అంచున తన యొక్క గూడు కట్టుకుంటుందో, అదే రీతిగా నీ యొక్క గూడుని శిఖరపుట అంచుల మీద ఆధ్యాత్మిక విషయాల్లో నీవు కట్టుకున్నప్పుడు నిశ్చయముగా నీ యొక్క పౌరసత్వం పరలోకంలో ఆయన గ్రంథంలో లిఖించబడేది విధంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.